Introduction to Selenium WebDriver. So which one we are using? In the Selenium, we are going with Selenium. So how many components we have in Selenium? Enter IDE, RC, WebDriver, and Grid. Very good. So IDE, RC, WebDriver, Grid. ఇందులో మనం యూజ్ చేసుకునేది ఏంటి? సో ఎందుకు WebDriver యూజ్ చేస్తున్నాము? IDE అనేది without supporting an programming language, record and play. It is only Firefox add-on. Next, RC వచ్చేసి రిమోట్ కంట్రోల్, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిపెండ్ అవుతుంది, బట్ స్క్రిప్ట్ అనేది సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? యూజర్ కి స్క్రిప్ట్ కి అప్లికేషన్ కి మధ్యలో సర్వర్ ఉంటుంది. ఫస్ట్ స్క్రిప్ట్ అనేది సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి అప్లికేషన్ కి వెళ్తుంది. మళ్ళీ అప్లికేషన్ నుంచి రిజల్ట్ అనేది సర్వర్ కి వచ్చిన తర్వాత సర్వర్ నుంచి యూజర్ కు వస్తుంది. ఓకేనా? బట్ వెబ్ డ్రైవర్ లో మాత్రం డైరెక్ట్ గా స్క్రిప్ట్ అనేది అప్లికేషన్ కనెక్ట్ అవుతుంది, అప్లికేషన్ ఇచ్చే రిజల్ట్ డైరెక్ట్ గా యూజర్ కి వస్తుంది అనమాట. ఓకేనా? డైరెక్ట్ కనెక్షన్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ సెలీనియం ఆర్సి యొక్క నెక్స్ట్ వర్షన్ వెబ్ డ్రైవర్. ఓకే, సక్సెసర్ ఆఫ్ సెలీనియం విచ్ సెండ్స్ కమెంట్స్ డైరెక్ట్లీ టు ద బ్రౌజర్ అండ్ రిట్రీవ్స్ ద రిజల్ట్. మనం ఇచ్చిన కమెంట్స్ అనేవి డైరెక్ట్ గా బ్రౌజర్ కి సెండ్ చేస్తుంది, బ్రౌజర్ ఇచ్చిన రిజల్ట్ ని కూడా డైరెక్ట్ గా మనకి కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, దేర్ ఇస్ నో టైం గ్యాప్. By using an Selenium WebDriver, we are able to test different types of browsers. Selenium WebDriver supports an different programming language. Selenium WebDriver supports an different operating systems. Different operating systems support చేస్తుంది, different programming language support చేస్తుంది, different browsers support చేస్తుంది, different frameworks కూడా support చేస్తుంది. అందుకే we are going with an Selenium. We are going with an Selenium. సో మనం Selenium లో ఏదైనా ఒక అప్లికేషన్ ని ఆటోమేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ అప్లికేషన్ అనే దాన్ని ఆటోమేట్ చేయగలుగుతాం. ఓకేనా? సో Selenium యూజ్ చేసుకొని ఓన్లీ మనం వెబ్ అప్లికేషన్స్ ని మాత్రమే టెస్ట్ చేయగలుగుతాం. డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ టెస్ట్ చేయటం పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే వాటిలో మనకి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ రాదు. ఓకేనా? సో మీరు ఏదైనా ఎలిమెంట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ ని ఇన్స్పెక్ట్ చేయాలి. ఆ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ మీకు ఓన్లీ ఎక్కడొస్తుందండి? వెబ్ అప్లికేషన్ లో మాత్రమే వస్తుంది. చూడండి, while writing the script for testing a web application using any automation tool, the tool should identify the web elements or web objects appropriately to perform the desired operations. ఏముంటాయి? లైక్ క్లిక్ కానీ, లైక్ ఎంటర్ టెక్స్ట్ కానీ, ఆర్ కరస్పాండింగ్ వెబ్ ఎలిమెంట్. మేజర్ గా క్లిక్ ఆర్ ఎంటర్ టెక్స్ట్ ఉంటాయండి. బటన్ ఉంది, ఏం చేస్తాము? సెర్చ్ ఉంది, ఏం చేస్తాము? డేటాని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఇందులో మనం నార్మల్ గా పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ రెండు ఉంటాయి. ఒకటి క్లిక్, ఇంకోటి ఎంటర్ ద టెక్స్ట్. ఇప్పుడు ఇందులో ఉంది ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి. మాక్సిమం థింగ్స్ అన్ని కూడా క్లిక్ అండ్ సెర్చ్. ఇంకా అవి కాకుండా ఇంకేదైనా ఇప్పుడు ఫైల్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఒకవేళ స్క్రోల్ చేయాలి పేజ్ని, స్క్రోల్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఓకే అండి, ఏది చేయాలన్నా కూడా మనం మేజర్ గా మన దగ్గర ఉండే థింగ్స్ రెండు. ఒకటి క్లిక్ చేయటం కానీ, ఇంకోటి డేటాని ఎంటర్ చేయడానికి సెండ్ కీస్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. క్లిక్ చేయడానికి క్లిక్ అనే మెథడ్ ని, క్లిక్ చేయటం కానీ, క్లియర్ చేయటం కానీ, రీఫ్రెష్ చేయటం కానీ. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో అవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీరు డైరెక్ట్ గా అడ్వాన్స్డ్కి వెళ్ళొద్దు. గూగుల్లో చూసి వాడు ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు, మీరు ఆ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసి రన్ చేయొద్దు. ఓకేనా? నేను 1 by 1 ఎలా ఒక ఆర్డర్ లో చెప్పుకుంటూ వెళ్తున్నానో మీరు కూడా అదే ఆర్డర్ లో వెళ్ళండి. ఆ ఆర్డర్ మిస్ అయ్యారనుకోండి మీకు అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఓన్లీ లాగిన్ కి రిలేటెడ్ పేజెస్ చెప్తున్నాం. అందులో మీరు ఓన్లీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఎలిమెంట్ ఫైండింగ్ లో ఒక ఐడి నేమ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. అవి కాకుండా ఇంకా రిమైనింగ్ ఎలా సార్ అంటే మనం చెప్పినప్పుడే ఎదురేయాలి. అప్ టు నౌ మీరు ఏ ఎలిమెంట్ అయినా కూడా ఐడి నేమ్ ద్వారా ఫైండ్ చేయడానికి ట్రై చేయండి.
సార్ ఒకవేళ ఎక్స్పాత్ అని ఉంది కదా సార్, ఎక్స్పాత్ తీసుకోవచ్చు. ఎక్స్పాత్ చెప్తే నేను ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత చెప్తా. ఓకేనా? చూడండి, while writing the script for testing a web application using any Selenium automation tool, the tool should identify the web elements. ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ ని మనం ఆటోమేషన్ టూల్ ద్వారా టెస్ట్ చేయాలి అంటే ఆ టూల్ ఫస్ట్ దేన్ని ఫైండ్ చేయాలండి? వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్. అది వెబ్ ఎలిమెంట్ అనొచ్చు, లేకపోతే వెబ్ ఆబ్జెక్ట్ అనొచ్చు. టు పర్ఫార్మ్ ద డిజైర్డ్ ఆపరేషన్, మీరు ఆ ఎలిమెంట్ మీద ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఎలిమెంట్, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఏ ఎలిమెంట్? వెబ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ అండి? వెబ్. ఈ రెండు వెబ్ ఎలిమెంట్స్. మరి లాగిన్ ఏంటి? లాగిన్ కూడా వెబ్ ఎలిమెంట్, లాగిన్ కూడా వెబ్. ఇప్పుడు మీరు ఈ వెబ్ ఎలిమెంట్ మీద, ఈ టెక్స్ట్ బాక్స్ అనే వెబ్ ఎలిమెంట్ మీద ఏం పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు? డేటాని ఎంటర్ చేయాలనుకోండి. ఆ ఎంటర్ చేసేదాన్ని ఆపరేషన్ అంటారు. డేటాని ఎంటర్ చేసేదాన్ని ఏమంటారు? ఈ ఆపరేషన్ మీరు ఎక్కడ పర్ఫార్మ్ చేయాలి? ఈ వెబ్ ఎలిమెంట్ మీద పర్ఫార్మ్ చేయాలి. ఈ ఆపరేషన్ ఏం చేయాలి? వెబ్. ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ వెబ్ ఎలిమెంట్ మీద పర్ఫార్మ్ చేయాలంటే మాన్యువల్ గా అయితే ఏం చేస్తారు? మౌస్ తోటి ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి డేటాని ఎంటర్ చేస్తారు. మరి ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయట్లేదు కదా. మరి మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా అక్కడ క్లిక్ చేస్తేనే డేటా ఎంటర్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ మాన్యువల్ గా ఆటోమేషన్ మనలో డిఫరెన్స్, అప్లికేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒకవేళ ఆటోమేషన్ ఎంటర్ చేస్తే క్లిక్ చేయకుండా డేటా ఎంటర్ అవుతుందా? ఎలాగైనా మాన్యువల్ అయిన ఆటోమేషన్ ఏం చేయాలి? క్లిక్ చేసి డేటాని ఎంటర్ చేయాలి. సో మరి ఇప్పుడు మాన్యువల్ గా అయితే మనమే ఎక్కడ కావాలంటే అక్కడ వాంటెడ్ గా క్లిక్ చేసుకుంటాం. మరి టూల్ ఆ పర్టికులర్ ప్లేస్ లోనే ఎలా క్లిక్ చేయాలంటే టూల్ అనేది పర్టికులర్ గా ఈ వెబ్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలంటే ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ కి సమ్ ఆఫ్ ద వెబ్ ఎలిమెంట్ ఫైండింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనకి సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఉంటాయి. ఏముంటాయి సార్ అంటే ఐడి ద్వారా ఫైండ్ చేయొచ్చు ఈ వెబ్ ఎలిమెంట్ ని, క్లాస్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, నేమ్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, ఇంకా గివెన్ టెక్స్ట్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, లింక్ టెస్ట్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, లేదా పార్షల్ లింక్ టెస్ట్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, సిఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా ఫైండ్ చేయొచ్చు. ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఒకవేళ ఇవన్నీ ఏవి పాసిబుల్ అవ్వకపోతే అప్పుడు ఎక్స్పాత్ ద్వారా కూడా మీరు ఎలిమెంట్ అనే దాన్ని ఫైండ్ చేయొచ్చు. ఈ ఎక్స్పాత్ లో మనకి అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్ అని 2 టైప్స్ ఉంటాయి. అబ్సల్యూట్ ఎక్స్పాత్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, రిలేటివ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఇందులో దేని ద్వారా ఫైండ్ చేయాలి? ఏదైనా చేయొచ్చు. ఐడి ద్వారా ఫైండ్ చేయొచ్చు, నేమ్ ద్వారా చేయొచ్చు, క్లాస్ ద్వారా చేయొచ్చు, దేని ద్వారా చేయొచ్చు. కానీ సమ్ టైమ్స్ ఈ ఎలిమెంట్ అనేది కొన్ని ప్రాపర్టీస్ ద్వారా ఫైండ్ అవ్వదు. ఒకవేళ మీకు ఐడి ద్వారా ఫైండ్ అవ్వలేదు అనుకోండి, నో ప్రాబ్లం, లెట్స్ గో విత్. ఒకవేళ నేమ్ ద్వారా కాలేదనుకోండి, క్లాస్కి వెళ్ళండి. క్లాస్ ద్వారా కాలేదనుకోండి, టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్ ద్వారా కాలేదనుకోండి, లింక్ టెస్ట్కి వెళ్ళండి. పార్షల్ లింక్ టెస్ట్కి వెళ్ళండి. సిఎస్ఎస్ వెళ్ళండి. ఇవేవి కాలేదు సార్ అన్నారు అనుకోండి, టెక్స్ట్ పాత్కి వెళ్ళండి. ఎలా అయినా మీ కాన్సెప్ట్ ఏంటి? ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం అనేది కాదు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటండి? హెచ్టిఎంఎల్ కోడ్, హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ లో ఒక ఎలిమెంట్ కి సంబంధించి ప్రాపర్టీస్ అనేవి కామన్ గా ఉంటాయి. ఇప్పుడు ఇది టెక్స్ట్ బాక్స్ ఉందండి. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క టైపు, ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క టైపు రెండు సేమే ఉంటాయి. ఇదేంటి? టెక్స్ట్ బాక్స్. ఇది కూడా ఏంటి? ఒకవేళ మీరు టైప్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ టైప్ లో రెండు టెక్స్ట్ బాక్సే కదా. మరి రెండు సేమ్ ఉన్నప్పుడు టూల్ అనేది దేన్ని ఫైండ్ చేస్తుంది? ఆల్వేస్ ఫస్ట్ వన్ అనే ఫైండ్ చేస్తుంది, సెకండ్ వన్ కి వెళ్ళదు. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు కాలమ్స్ కి మీకు ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ అనే ప్రాపర్టీ తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ రెండింటికి కామన్ ఉంది. ఆల్వేస్ ఇది ఫస్ట్ వన్ అనే ఫైండ్ చేస్తుంది కామన్ ఉన్నప్పుడు. రెండో దాన్ని ఫైండ్ చేయాలంటే మీరు కామన్ ఉన్నదాన్ని తీసుకోవద్దు, యూనిక్ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ అనేది ఈ రెండింటికి టెక్స్ట్ బాక్స్ ఉంది. మీరు రెండింటికి నేమ్ అని తీసుకుంటే 2 సార్లు ఈ ఎలిమెంట్ నే ఫైండ్ చేస్తుంది. మరి ఈ ఎలిమెంట్ కి రావాలంటే ఏం చేయాలి? ఆ కామన్ ఉన్నదాన్ని కాకుండా డిఫరెంట్ గా ఉన్నదాన్ని తీసుకోవాలి. మేబీ ఆ డిఫరెంట్ ఐడి కావచ్చు, మేబీ ఆ డిఫరెంట్ క్లాస్ నేమ్ కావచ్చు. ఏది డిఫరెంట్ ఉంటే దాని ఫైండ్ చేయాలి.
ఓకేనా. ఇప్పుడు 10 ప్రాపర్టీ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 10 ఎలిమెంట్స్ నేమ్ సమ్ టైమ్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, టైప్ సేమ్ ఉన్నాయి. మీరు టైప్ తీసుకున్నారు, ఆల్వేస్ 10 టైమ్స్ ఫస్ట్ ఎలిమెంట్ నే ఫైండ్ చేస్తుంది. సెకండ్ థర్డ్ కి రాదు. సెకండ్ కి రావాలంటే ఏం చేయాలి? సెకండ్ దాన్ని యూనిక్. నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే దీనికి దీనికి డిఫరెన్స్ నువ్వు రావాలి. అందుకే ఎప్పుడు కూడా ఎలిమెంట్ ఫైండ్ చేసేటప్పుడు యూనిక్ వాల్యూస్ కి వెళ్ళాలి. యూనిక్ వెళ్తే ఈ పర్టికులర్ వన్ నే. సో యూనిక్ లో ఫస్ట్ మనకు వచ్చేది ఐడి. యూనిక్ లో ఫస్ట్ యూనిక్ ఉండేది ఏంటంటే ఐడి. ఏ ఎలిమెంట్ యొక్క ఐడీస్ మాక్సిమము సేమ్ ఉండు. ఐడీస్ ఎప్పుడు కూడా యూనిక్ డిఫరెంట్. అందుకే ఐడికి వెళ్ళాలి ఫస్ట్. ఎప్పుడైనా కూడా సెలీనియం లో ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్, ఎందుకంటే ఆల్ ఎలిమెంట్స్ కి మాక్సిమం ఐడీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ లో మీరు ఈ అప్లికేషన్ ఈ ఎలిమెంట్స్ యొక్క స్క్రిప్ట్ చేంజ్ చేసినా కూడా మాక్సిమం ఐడీస్ చేంజ్ అవ్వవు. మేబీ నేమ్ చేంజ్ అవ్వచ్చు, మేబీ క్లాస్ చేంజ్ అవ్వచ్చు, మేబీ టైప్ చేంజ్ అవ్వచ్చు, ఏదైనా చేంజ్ అవ్వచ్చు. కానీ maximum there is an option we don't have change the maximum ఐడి అనేది చేంజ్ అవ్వటానికి, చేంజ్ అవ్వకుండా ఉండటానికి మనకి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ లో ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొచ్చి డ్రాప్ డౌన్ పెట్టిండు, మరి నేమ్ మారుతుంది కదా. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉంది, అప్పుడేం పెడతాడు? డ్రాప్ డౌన్ అని పెడతాడు. నువ్వు ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ తోటి ఫైండ్ చేసినావు అనుకోండి, ఇన్ ఫ్యూచర్ లో ఇది మారుతుంది కాబట్టి ఎలిమెంట్ ఫైండ్ చేయదు. చేస్తుందా? సేమ్ ఉంటేనే ఫైండ్ చేస్తుంది, సేమ్ లేకపోతే ఏం చేస్తుంది? ఎలిమెంట్ నాట్ ఫైండింగ్ దేర్. సో అందుకే మనం మాక్సిమం ఐడీస్ కి వెళ్ళండి, తర్వాత 1 by 1 వెళ్ళొచ్చు. ఓకేనా. సో మనం రియల్ టైమ్ లో ఇప్పుడు అందరూ కూడా ఎక్స్ పాత్స్ యూజ్ చేస్తారు. అందులో కూడా రిలేటివ్ డైనమిక్ ఎక్స్ పాత్స్ అని ఉంటాయి. డైనమిక్ ఎక్స్ పాత్స్ 1 by 1 చెప్తారు. క్లియర్? అర్థమవుతుందా చెప్పేది? లిసన్ కేర్ఫుల్లీ. చూడండి. సో వెబ్ ఆబ్జెక్ట్స్ అప్రోప్రియేట్లీ టు పర్ఫార్మ్ ద desired operation like click or enter text on the corresponding web element. న్యూ వర్డ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, న్యూ వర్డ్స్ నేర్చుకోవాలి. వీటిని ఏమంటారంటే వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ వెబ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ చేయాలి, ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి? బై యూజింగ్ ఎలిమెంట్ ఫైండింగ్ ఆప్షన్స్. ఐడి, నేమ్, క్లాస్, టెక్స్ట్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్. లింక్ టెస్ట్ అంటే మొత్తం, పార్షియల్ అంటే అందులో ఆఫ్. సిఎస్ఎస్ సెలెక్టర్, ఎక్స్పాత్. ఎక్స్పాత్ లో అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్. రిలేటివ్ ఎక్స్పాత్ లో డైనమిక్ ఎక్స్పాత్ అని. ఇందులో ఏదైనా యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. వన్స్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాతే మనం ఆపరేషన్ పర్ఫార్మ్. ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్ మెథడ్. ఏ మెథడ్ అండి? ఈ ఎలిమెంట్ మెథడ్ లో నువ్వు పర్టికులర్ వాల్యూని ఫైండ్ చేయడానికి బై అనే క్లాస్ ని యూజ్ చేస్తావు. బై డాట్ ఐడియా నేమ్. ఏమేమి ఉంటాయి సార్? మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సార్ అంటే మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. ఒక స్క్రిప్ట్ ఓపెన్ చేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్. ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి? క్లాస్ నేమ్, సిఎస్ఎస్ సెలెక్టర్, ఐడి, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్ ఉంది. నేమ్, ట్యాగ్ నేమ్, ఎక్స్పాత్, క్లాస్ నేమ్, సిఎస్ఎస్ సెలెక్టర్, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్. ఎక్స్పాత్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, ఇవన్నీ బేసిక్ అండి. ఇందులో మీరు ఐడి ద్వారా ఫైండ్ చేయొచ్చు, నేమ్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, క్లాస్ నేమ్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, సిఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా చేయొచ్చు, ట్యాగ్ నేమ్ ద్వారా చేయొచ్చు, ఇదిగో ఎక్స్పాత్ ద్వారా చేయొచ్చు. ఇందులో దేని ద్వారా మీరు ఎలిమెంట్. ఇవన్నీ కూడా ఎందులో మెథడ్స్? బై అనే క్లాస్ లో మెథడ్స్. బై డాట్. ఓకేనా. ఏది ఫైండ్ చేయాలన్నా కూడా యాక్చువల్ గా ఈ మెథడ్ అనేది సపోర్టెడ్ బై స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి తీసుకున్నారనుకోండి, ఐడిలో కూడా మీరు వాల్యూ ఎందులో ఇవ్వాలి? స్ట్రింగ్ లో ఇవ్వాలి. ఐడి ఎందులో ఇవ్వాలి? స్ట్రింగ్ లో ఇచ్చి స్ట్రింగ్ మీద ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. స్ట్రింగ్ లో చేంజ్ చేయాలి, స్ట్రింగ్ మీద ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. క్లియరా? అర్థమవుతుందా? Accurate object identification is very critical part of automating your application, as only if you identify the right object, rest of your scripts runs without throwing an error. Automation testing lo the major important thing is element finding.
మీరు కరెక్ట్ గా ఎలిమెంట్ ఫైండ్ చేయటం వస్తే మిగిలిన ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది సింపుల్ గా రన్ అవుతుంది. అసలు నువ్వు ఎలిమెంట్ ఫైండ్ చేయలేనప్పుడు నువ్వు ఆటోమేషన్ ఎలా చేస్తావు? అనే కదా. ఇప్పుడు నువ్వు ఇందులో ఏ డేటా ఇన్పుట్ వాలిడ్ ఇస్తావా వెన్ వాలిడ్ ఇస్తావా ఏది ఇవ్వాలన్నా ఫస్ట్ నువ్వు ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి కదా. నీకు ఈ ఎక్యురేట్ ఎలిమెంట్ ని కరెక్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం రాకపోతే నువ్వు అసలు ఏ డేటా ఇవ్వలేవు కదండి. టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? సో ఆటోమేషన్ టెస్టింగ్ లో ఎలిమెంట్ ఫైండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే మాక్సిమం అప్లికేషన్స్ అన్ని డే బై డే ఏమవుతుందండి, అప్డేట్ అవుతా ఉంటాయి, మోడిఫై అవుతా ఉంటాయి. చూడండి మీకు నేను ఒక అప్లికేషన్ చూపిస్తుంది చూడండి. ఒరాకిల్ ఫర్ ఎగ్జాంపుల్. ఎలా కనిపిస్తుందండి? ఒరాకిల్ లాగిన్ పేజ్ కదా. ఇక్కడ ఓన్లీ ఏం కనిపిస్తుంది మీకు? యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా. మీకు ఓల్డ్ ఒరాకిల్ అప్డేట్ కావడానికన్నా ముందు ఉన్న ఒరాకిల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుంది? యూజర్ నేమ్, ఇది ఒరాకిల్ సైన్ ఇన్. ఇది కూడా ఇప్పుడు ఈ పేజ్ రెండు ఒకటే ఉంటాయా? ఇప్పుడు ఈ పేజ్ ఎలా ఆటోమేట్ చేయాలి? ఫస్ట్ ఇది ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చిన తర్వాత అప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదో ఒకటి ఎంటర్ చేస్తే రాంగ్ అని చూపిస్తుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్కి వచ్చింది. ఈ పాస్వర్డ్కి ఎలా వచ్చింది? నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే. మరి ఇదే మీరు ఆటోమేట్ చేయాలంటే యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఇమీడియట్ గా పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్పుడు సైన్ ఇన్ నెక్స్ట్ బటన్ ఉంటుందా? మీరు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాశారు, ఇన్ ఫ్యూచర్ లో ఇలా అప్డేట్ అయింది అప్లికేషన్. ఇన్ ఫ్యూచర్ లో ఎలా అప్డేట్ అయింది? ఇలా అప్డేట్ అయింది. మరి దీన్ని మీరు టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా? కాదు. పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది, కానీ సేమ్ స్క్రిప్ట్ రన్ అవ్వదు. ఓకేండి, సేమ్ స్క్రిప్ట్ రన్ అవుతుందా? సో ఈ అప్లికేషన్స్ అనేవి మన ఆటోమేషన్ టెస్ట్ చేస్తామని వాడు చేంజ్ చేయకుండా ఉంటాడా? వాడు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాడు? మోడిఫికేషన్ చేసుకుంటూ పోతా ఉంటాడు. ఆ మోడిఫికేషన్స్ చేసినా కూడా స్క్రిప్ట్ రన్ అయ్యే విధంగా మనం ఎలిమెంట్ ఫైండింగ్ అనేది చేయాలి. ఇలా మొత్తం చేంజ్ చేస్తే అలాగ రన్ అవ్వదు కదా. సమ్ టైమ్స్ ఇందులో ఏదైనా వాల్యూస్ చేంజ్ చేసినా కూడా రన్ అయ్యే విధంగా రాయాలి. అందుకే ఏం వెళ్ళాలి? యూనిక్ వాల్యూస్కి వెళ్ళాలి. ఇవి చేంజ్ అవ్వు అనుకునే వాటికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలి. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏముందండి? ఐడి ఉంది, నేమ్ ఉంది కదా. మళ్ళీ ఈ ఎలిమెంట్కి వెళ్ళండి. పాస్వర్డ్కి ఏముంది? ఐడి ఉంది. మళ్ళీ సైన్ ఇన్కి వెళ్ళండి. సైన్ ఇన్ లో ఏముంది? ఐడి ఉంది, క్లాస్ ఉంది, మళ్ళీ నేమ్ లేదు. ఇక్కడ ఫైండ్ చేయొచ్చు లేదా? ఫైండ్ చేయొచ్చు లేదా? సో ఇలా మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని ఎలిమెంట్ ని ఫైండ్ చేయొచ్చు. క్లియరా? అర్థమవుతుందా? Tools like QTP and RFT, which have record and playback features, have mechanism to store the GUI objects while recording. So object identification in Selenium. Selenium WebDriver interacts with the web page through object identification. What web elements anna objects anna ave. Identification of any web element is performed by reading its source code. Source code ante edandi? Idi source code. Okay, reading its source code and finding the unique value of defined web element. ఆ వెబ్ ఎలిమెంట్ యొక్క యూనిక్ వాల్యూని ఫైండ్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ట్యాగ్ ఇన్పుట్ వాల్యూ ఏమని ఉందండి? ఇన్పుట్ ఏముంది? ట్యాగ్ ఏముంది? ట్యాగ్ అంటారు దీన్ని. ఇన్పుట్ ఉంది కదా. దీనికి ఏముంది? సైన్ ఇన్ బటన్కి ఏముంది? ఒకవేళ మీరు ట్యాగ్ నేమ్ తీసుకుని ఇన్పుట్ అని ఇచ్చారనుకోండి, ఈ మూడింటికి ఇన్పుట్ ఏముంది కదా. ఆల్వేస్ దేన్ని ఫైండ్ చేస్తుంది? ఫస్ట్ వన్ నే ఫైండ్ చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా సేమ్ ఉన్న ఎలిమెంట్ ఫైండింగ్ కి వెళ్ళొద్దు, యూనిక్ ఉన్న వాటికి వెళ్ళాలి. అదేదా? యూనిక్ ఉన్న వాటికి వెళ్ళాలి ఎప్పుడు కూడా. Define the web. Identification of object in Selenium performed using an which method? Single value అయితే find element, multiple values అయితే. So in Selenium, however, object identification is the responsibility of the automation testers.
writing scripts. How to identify objects in Selenium? Your first step is to get an object list. Find the common property, use find elements command, loop over the web element list, web elements in Selenium. ఈ పేజ్ ని DOM పేజ్ అంటారు. DOM పేజ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ పేజ్ అంటారు. ఈ స్క్రిప్ట్ ని HTML స్క్రిప్ట్ అంటారు. ఏమంటారు దీన్ని? HTML. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు మీరు దీన్ని అనాలిసిస్ చేస్తేనే కదా మీకు ఇక్కడ ఎలిమెంట్ ఏందో తెలిసేది, HTML కోడ్. సో ఇది మీకు ఇంకా సింపుల్ గా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఏం చేస్తారంటే మీకు వెబ్ ఎలిమెంటింగ్ లో వెబ్ టెక్నాలజీస్ లో HTML అనే కోడ్ ఉంటుంది. ఓకేనా? అది కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. యాడ్ నేర్చుకోవాలి సార్ అంటే యూట్యూబ్ లో ఉంటది, గూగుల్లో ఉంటది. ఓకేనా? ఒక 4 or 5 సెషన్స్ ఉంటాయి. ఇందులో HTML ట్యాగ్ ఏంటి, హెడర్ ట్యాగ్ ఏంటి, బాడీ ట్యాగ్ ఏంటి, డివిజన్ ట్యాగ్ ఏంటి, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాము, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాము, దీన్ని HTML ఓపెన్ అంటారు. ఈ బ్యాక్ స్లాష్ రాస్తే క్లోజ్ అంటారు. ఓకేనా? టైటిల్ ట్యాగ్ ఏంటి, స్క్రోలింగ్, ఇలా ఇవన్నీ తెలియాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక 10 రోజులు HTML క్లాసెస్ వినండి. లేదా మన దగ్గర కావాలంటే మళ్ళీ మన దగ్గర ఏంటి ఫీజు ఉంటుంది. సో అందుకే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి బేసిక్స్ నేర్చుకోండి. ఏదో ఒక ఛానల్ పట్టుకోండి, HTML వరకు నేర్చుకోండి. CSS జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ HTML ఒక 10 క్లాసులు వింటే ఏమవుతుందంటే మీకు ఈ పేజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ పేజ్ని ఎంతైతే క్లియర్గా అనాలిసిస్ చేయగలిగితే మీరు ఈ ఎలిమెంట్ అంత ఈజీగా ఫైండ్ చేస్తారు. ఓకే అండి? మీరు ఎంతైతే HTML మీద మీకు నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు మీరు ఆ ఎలిమెంట్ ని వెరీ ఈజీగా ఫైండ్ చేస్తారు. అది మళ్ళీ నేర్చుకోవాలా సార్, మళ్ళీ నేను ఇంకోటి నేర్చుకోమని చెప్తున్నారా సార్ మీరు అంటే నేను చేసేది ఏం లేదు. ఓకేనా? సో ఏడే కష్టపడుతుంది సార్ అంటే ఏడే పడండి. ఓకేనా? మాక్సిమం అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. HTML ట్యాగ్స్ వరకు అందులో చెప్తారు వాడు అసలు హెడర్ ట్యాగ్ ఎట్లా ఉంటుంది, బాడీ ట్యాగ్ ఎట్లా. మీరు ఆ పార్ట్ వరకు నేర్చుకుంటే మీరు సింపుల్ వెబ్ పేజ్ డెవలప్ చేసి మీ పేజెస్ మీరే టెస్ట్ చేసుకోవచ్చు. క్లియర్? అట్లా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎన్ బేసిక్ సింపుల్ HTML బాడీ, మై ఫస్ట్ హెడ్డింగ్, మై ఫస్ట్ ఫోటోగ్రాఫ్, బాడీ, ఇది ఒక కోడ్ అనుకోండి శాంపుల్. ఈ కోడ్ లో నుంచి మనం ఫైండ్ ఎలిమెంట్ ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాం. ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ లో నార్మల్ గా మనకు ఉండే ఎలిమెంట్స్ ఏంటి సార్? ఒక వెబ్ పేజ్ లో చూడండి, దీన్ని ఏమంటారు? వెబ్ పేజ్ అంటారు. ఈ వెబ్ పేజ్ లో నార్మల్ గా ఉండే వెబ్ ఎలిమెంట్స్ ఏంటి? వెబ్ ఎలిమెంట్స్ ఏంటి? ఏ పేజ్ లో అయినా కూడా నార్మల్ గా టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయండి, లింక్స్ ఉంటాయి, ఇమేజ్ లింక్స్ ఉంటాయి, టెక్స్ట్ ఏరియా ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ అంటే సింగిల్ కాలమ్ ఉంటుంది, టెక్స్ట్ ఏరియా అంటే బిగ్ వన్ ఉంటుంది, చెక్ బాక్సెస్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి. మాక్సిమం ఇవే ఉంటాయి ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ అన్నీ ఉన్న ఒక వెబ్ పేజ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ తీసుకుంటే చూడండి, ఇందులో ఏమున్నాయి? టెక్స్ట్ బాక్స్, రేడియో బటన్స్, టెక్స్ట్ బాక్స్, క్యాలెండర్, టెక్స్ట్ బాక్స్, ఇవి చెక్ బాక్సెస్. ఏమంటారు వీటిని? ఇవి అప్లోడ్ ఫైల్. దీన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు కదా, దీన్ని టెక్స్ట్ ఏరియా అంటారు. బిగ్గా ఉన్న టెక్స్ట్ బాక్స్ ని టెక్స్ట్ ఏరియా అంటారు. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్. ఇందులో ఒక సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్. ఇది బటన్. ఓకేనా? సో నార్మల్ గా ఒక వెబ్ పేజ్, దీన్ని వెబ్ పేజ్ అంటే ఇందులో ఉన్న పార్ట్స్ ని వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు వీటిని? వెబ్ ఎలిమెంట్. సో ఒక అప్లికేషన్ మనం తీసుకుంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ టెక్స్ట్ బాక్స్, చెక్ బాక్స్, రేడియో బటన్, వెబ్ టేబుల్స్, బటన్స్, లింక్స్, అప్లోడ్ అండ్ డౌన్లోడ్, డైనమిక్ ప్రాపర్టీస్, బ్రోకెన్ లింక్స్ అంటే ఆ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవ్వదు. ఓకేనా? బ్రోకెన్ ఇమేజ్ ఏంటి? ఇమేజ్ చూపించకుండా సమ్ టైమ్స్ లోడ్ అవ్వకుండా చూపిస్తుంది చూసారా, వాటిని బ్రోకెన్ ఇమేజెస్ అంటారు. ఇవే ఉంటాయి కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది అనుకోండి, ఇది ఒక చెక్ బాక్స్ ఉంది అనుకోండి, ఇది ఒక రేడియో బటన్ ఉంది అనుకోండి, ఇది వెబ్ టేబుల్ ఉంది అనుకోండి, డేటా. బటన్స్ ఉంటే బటన్లు ఏం చేయొచ్చు? డబుల్ క్లిక్ చేయొచ్చు, రైట్ క్లిక్ చేయొచ్చు, సింగిల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ కూడా ఉంటుంది కదా, డబుల్ క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్, రైట్, లెఫ్ట్, సింగిల్ క్లిక్
రైట్ క్లిక్ ఇచ్చి డబుల్ క్లిక్. బటన్ ఉందంటే ఈ 3 ఆపరేషన్ చేస్తారు. నెక్స్ట్ లింక్ ఉంది, లింక్ ఏం చేస్తారు, నార్మల్ గా క్లిక్ చేస్తారు. ఓకేనా, దీనికి మళ్ళీ రైట్ క్లిక్ ఉన్నాయి, క్లిక్. నెక్స్ట్ బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, ఈ లింక్ మీకు ఇది బ్రోకెన్ లింక్, బ్రోకెన్ ఇమేజ్, ఇది కనిపిస్తుందా మీకు ఏమైనా ఇమేజ్? ఒకవేళ బ్రోకెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు పేజ్. ఓకేనా, బ్రోకెన్ లింక్ అంటే లింక్ ఈజ్ నాట్ వర్కింగ్ అని. ఇందులో మీకు అలర్ట్స్, ఫ్రేమ్స్ ఇవన్నీ చూపిస్తే 1 by 1 డిస్కస్. Clear? So what are the different web elements we have? Text boxes, link, button, images, text area, check boxes, radio buttons. తెలుసు కదా, మళ్ళీ వీటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక టెక్స్ట్ బాక్స్ ని మీరు డేటాని ఎంటర్ చేయాలి అంటే ఒక టెక్స్ట్ బాక్స్ లో ఫస్ట్ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి డేటాని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి సెండ్ కీస్. మనం యూజ్ చేసే మెథడ్ ఏంటండి? సెండ్ కీస్. సో ఫస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఆ ఎలిమెంట్ లో సెండ్ కీస్ ద్వారా డేటాని ఎంటర్. డేటాని ఎప్పుడు కూడా స్ట్రింగ్ లో ఇవ్వాలి. మీరు ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ లో డేటా ఇస్తారో ఆ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ఎలిమెంట్ యొక్క పాత్రలో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి, డేటాని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్ అనే బటన్ ఉంటే దీంట్లో మనం డేటాని ఎంటర్ చేయాల్సి ఎలా చేయాలి సార్ అంటే బై యూజింగ్ అండ్ సెండ్ కీస్. నెక్స్ట్ లింక్, నార్మల్ గా లింక్ ఏం చేయాలి? లింక్ ఏం చేస్తారండి? క్లిక్ చేయాలి. లింక్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ పేజ్ లో ఇవి 2 టెక్స్ట్ బాక్సెస్ అయితే సెండ్ చేయాలి. ఇది లింక్ ఏం చేస్తారు? క్లిక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఈ లింక్ ని ఫైండ్ చేసిన దగ్గర క్లిక్ చేయాలి. ఓకే, లింక్ ని ఫైండ్ చేయకుండా క్లిక్ చేస్తే క్లిక్ అవుతుందా? ఒకవేళ మీరు కరెక్ట్ గా ఈ లింక్ ని ఫైండ్ చేయకపోయినా క్లిక్ అవ్వదు, ఫైండ్ చేస్తేనే క్లిక్ అవుతుంది. ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తారు, క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బటన్ ఏం చేయాలి? బటన్ కూడా ఎలిమెంట్ ఫైండ్ చేయాలి, ఫైండ్ చేసి లింక్ అయినా బటన్ అయినా మెథడ్ ఏంటి? క్లిక్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఎలా? ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి, ఎలిమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇమేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమెజాన్ లో అన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, మనం క్లిక్ చేసే దేని మీద? ఇమేజ్ మీదే కదండి. ఇప్పుడు మనం క్లిక్ చేసే దేని మీద? ఇమేజ్ మీదే కదా, దీని మీద కదా. ఇదేంటి? ఇమేజ్ ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేసి దాని మీద ఏం చేయాలి? క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫైండ్ ద ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి, ఎలిమెంట్ ఏం చేయాలి? మళ్ళీ క్లిక్ చేయాలి. ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఎలిమెంట్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా అంటే ఇందాక చూపించా కదా నేను, సింగిల్ గా ఉంటే టెక్స్ట్ బాక్స్ అంటారు, లార్జ్ ఉంటే టెక్స్ట్ ఏరియా అంటారు. ఇవి టెక్స్ట్ బాక్సెస్, ఇవి టెక్స్ట్ ఏరియా. ఓకేనా. మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేస్తే టెక్స్ట్ ఏరియాస్, సింగిల్ లైన్ లో ఎంటర్ చేస్తే టెక్స్ట్ బాక్సెస్. టెక్స్ట్ బాక్స్ అయినా టెక్స్ట్ ఏరియా అయినా సెండ్ కీస్. ఇందులో డేటాని ఎంటర్ చేయాలన్నా ఎలిమెంట్ ఫైండ్ చేసి సెండ్ కీస్ చేయాలి, ఇందులో ఫైండ్ చేయాలన్నా ఎలిమెంట్ ని ఫైండ్ చేసి డేటాని సెండ్ కీస్ ద్వారానే ఎంటర్ చేస్తారు. టెక్స్ట్ ఏరియా కూడా ఏమి చేస్తారండి? ఎలిమెంట్ ని ఫైండ్ చేసి టెక్స్ట్ ఏరియా సెండ్ కీస్ ఏంటి, కాకపోతే వాడు ఏం చేసింది? క్లిక్ చేసి ఎంటర్ చేస్తాడు, కానీ డేటాని ఎంటర్ చేయడానికి మాత్రం టెక్స్ట్ సెండ్ కీసే. ఇప్పుడు మీరు ఇందులో కూడా ఏం చేయాలి? అడ్రస్ ఏం చేయాలి? ఎంటర్ చేయాలి కదా. సో కీబోర్డ్ ద్వారా ఏది ఎంటర్ చేయాలన్నా మనకు కావాల్సిన మెథడ్ ఏంటి? సెండ్ కీస్ అని. ఈ సెండ్ కీస్ లో ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎలిమెంట్ ని ఫైండ్. ఎలా ఫైండ్ చేస్తారండి? రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఇచ్చి ఫైండర్ ద్వారా ఇదే మీరు ఫైండ్ చేయాల్సింది, దీని మీద క్లిక్ చేయండి. దాని పాత ఇక్కడ చూపిస్తుంది కోడ్. ఇందులో ఏం చూపిస్తుంది? టెక్స్ట్ ఏరియా ఉంది, ఐడి ఉంది, క్లాస్ ఉంది. ఒకవేళ ఐడి ద్వారా ఫైండ్ అయితే ఐడి చూడండి, క్లాస్ ద్వారా ఫైండ్ అయితే క్లాస్. ఓకేనా సార్, ఈ ఐడి అనేది ఒక్కదానికే ఉందా ఎన్నిటికి ఉందని మరి నాకు ఎలా తెలుస్తుంది సార్? మనం ఇంతకుముందు ఏం చెప్తున్నాము? కొన్ని వాల్యూస్ డూప్లికేట్ ఉంటాయి అని చెప్తున్నాం కదా. డూప్లికేట్ ఉన్నాయాలో ఎలా తెలుస్తుంది సార్ అంటే చూడండి, డౌన్ పేజ్ లో కంట్రోల్ F అనండి. ఏమంటారు?
కంట్రోల్ F అంటే ఇక్కడ మీకు సెర్చ్ బటన్ కనిపిస్తుందా? మీరు ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని కాపీ చేసి ఈ డౌన్ పేజ్ లో పేస్ట్ చేస్తే ఈ నేమ్ తోటి మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూపిస్తుంది. ఎన్ని అంటే ఇక్కడ 1 of 3 లాస్ట్ లో చూపిస్తుంది. ఇక్కడ 1 of 3 ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఈ నేమ్ తోటి అంటే ఈ కరెంట్ అడ్రస్ అనే నేమ్ తోటి ఐడి తోటి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 1 ఇచ్చినప్పుడు 1 ఫైండ్ చేస్తుంది. మీరు 2 కి కరెంట్ అడ్రస్ ఇస్తే 2 ఫైండ్ చేయదు, 1 ఫైండ్ చేస్తుంది. 3 ఇచ్చినా ఏం చేస్తుంది, 1 ఫైండ్ చేస్తుంది. అంతే. ఇప్పుడు మీరు కరెంట్ అడ్రస్ ద్వారా ఓన్లీ ఫస్ట్ 1 ఫైండ్ చేయలేస్తారు, 2, 3ని ఫైండ్ చేయలేస్తారా? ఎందుకు చేయలేరు? అది డూప్లికేట్ వాల్యూ కాబట్టి. సో నువ్వు 2కి పోయి మళ్ళీ కరెంట్ అడ్రస్ ఇచ్చినావు అనుకోండి, మళ్ళీ దేన్ని ఫైండ్ చేస్తుంది? అదేనా? అంటే నువ్వు ఇప్పుడు ఈ వాల్యూని యూనిక్ ఏదైతే ఉందో ఆ యూనిక్ వాల్యూని ఫైండ్ చేసుకోవాలి. క్లియరా? అర్థమైందా? ఆ 3 వాల్యూస్ ఏంటి సార్ అంటే అవి కూడా చూపించండి. ఇది ఫస్ట్ 1 కదా, ఫస్ట్ 1 ఏంటి, కరెంట్ అడ్రస్. సెకండ్ 1 ఏంటి, కరెంట్ అడ్రస్. థర్డ్ 1 కరెంట్ అడ్రస్. ఈ 3 వాల్యూస్ కు యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇందులో ఏమనుకున్నాం, ప్లేస్ హోల్డర్ కూడా ఏముంది, కరెంట్ అడ్రస్ ఏముంది. ఓకేనా? ఐడి కూడా ఉంది. ఫామ్ క్లాస్ ఏముంది, ఫామ్ కంట్రోల్. అసలు ఫామ్ కంట్రోల్ అనేది ఎన్నిటికి ఉన్నాయి సార్ అంటే ఎన్నిటికి ఉన్నాయండి? ఓకేనా? సో ఫస్ట్ దీని ద్వారా ఫైండ్ చేయాలి. ఫైండ్ అయితేనేమో ఎలిమెంట్ ఓకే, ఫైండ్ అవ్వకపోతే నెక్స్ట్ 1కి వెళ్ళాలి. ఐడి ద్వారా ఫైండ్ అవ్వకపోతే నేమ్కి వెళ్ళాలి, నేమ్ ద్వారా ఫైండ్ అవ్వకపోతే టెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలి, తర్వాత లింక్ టెస్ట్ కి, పార్షియల్ లింక్ టెస్ట్ కి, అన్నిటికీ 1 by 1 వెళ్ళాలి. నెక్స్ట్ చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ కూడా ఎలిమెంట్ ని ఫైండ్ చేసి క్లిక్ చేయటమే. చెక్ బాక్స్ కూడా ఏం చేయాలి, క్లిక్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఈజ్ సెలెక్టెడ్ అనే మెథడ్ ద్వారా, లేకపోతే నార్మల్గా అయితే క్లిక్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎలా క్లిక్ చేయాలి, ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి దాని మీద ఏమనేవాలి, క్లిక్ అనేవ్వాలి. ఎలిమెంట్ ని ఫైండ్ చేసి దాని మీద ఏమనాలి, క్లిక్ అనేవ్వాలి. లేకపోతే ఈజ్ సెలెక్టెడ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటేమో ఈ సెలెక్టెడ్ మెథడ్, ఇంకోటి ఏమో క్లిక్ మెథడ్. నెక్స్ట్ రేడియో బటన్. సో రేడియో బటన్ కూడా మనం ఏం చేయొచ్చు, ఈజ్ సెలెక్టెడ్, క్లిక్, సెలెక్ట్ చేసుకోండి. ఇదేమో రేడియో బటన్స్, ఇవేమో చెక్ బాక్సెస్. తెలుసా డిఫరెన్స్ రేడియో బటన్ చెక్ బాక్స్ కి? రేడియో బటన్ లో ఎట్ ఏ టైం ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రీవియస్ ఆప్షన్ ఆటోమేటిక్ గా డీయాక్టివేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ అయిందా? ఎప్పుడైతే మీరు ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, డీయాక్టివేట్. ఆధార్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఈ మూడిట్లో ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటారు. మీరైతే మేల్ అన్న అవుతారు, ఫీమేల్ అయినా అవుతారు, అదర్ అన్న. అంతేగాని ఒకేసారి 3 అవుతారా? అవరు కదా. మరి చెక్ బాక్స్ అంటే ఏంటి, ఎట్ ఏ టైం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ చెక్ బాక్సెస్ లో ఉంటది, సింగిల్ 1 సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ రేడియో బటన్స్ లో. ఓకేనా? రేడియో బటన్స్ అయినా చెక్ బాక్సెస్ అయినా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి, ఈజ్ సెలెక్టెడ్ ఆర్ క్లిక్. ఈ 2 చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ గా మనం ఏం చేయాలి, ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకోవాలి. ఎలిమెంట్ ని ఫైండ్ చేసి అప్పుడు క్లిక్ ఆర్ సెలెక్ట్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్. సో డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఫస్ట్ మనం ఇందులో ఏ వాల్యూస్ ని ఫైండ్ చేయాలో ఆ వాల్యూస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ వాల్యూస్ లో ఉన్న ఆప్షన్ ని మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ వాల్యూని ఏం చేయాలి, క్లిక్ చేయాలి. ఆ వాల్యూని ఎలా ఫైండ్ చేయొచ్చు, విజిబుల్ టెక్స్ట్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, ఇండెక్స్ ద్వారా ఫైండ్ చేయొచ్చు, వాల్యూ ద్వారా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, డెన్మార్క్. మీరు బంగ్లాదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. బంగ్లాదేశ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బై యూజింగ్ అనే ఇండెక్స్. ఇండెక్స్ అంటే తెలుసు కదా, ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుంచి. ఇప్పుడు దీని ఇండెక్స్ ఎంత సార్ అంటే 0, 1. బై ఇండెక్స్ 1 అని ఇస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటుంది.
సెకండ్ వన్ ఏంటి, విజిబుల్ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ అంటే ఇక్కడ కనపడే టెక్స్ట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, బంగ్లాదేశ్. థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. ఈ బంగ్లాదేశ్ యొక్క వాల్యూ ఉంటుంది ఇక్కడ, ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలి. వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ వాల్యూని యూజ్ చేసుకొని కూడా ఫైండ్ చేయొచ్చు. ఇలా 3 ఆప్షన్స్ లో ఫైండ్ చేసిన తర్వాత సెలెక్ట్ కి మళ్ళీ క్లిక్. ఓకేనా, అవి ఏంటి, డ్రాప్ డౌన్ లిస్ట్. ఏమేమి చేయొచ్చు అండి, టెక్స్ట్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియా, బటన్స్, లింక్స్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకేనా, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్, డీసెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. సో వెబ్ ఎలిమెంట్ ను ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేసే వాటిని ఏమంటారు, లొకేటర్స్ అంటారు. వెబ్ ఎలిమెంట్ ని ఏం చేయాలండి, మీరు లొకేట్ చేయాలి. ఇప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ వెబ్ ఎలిమెంట్ ని ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని లొకేట్ చేయాలి. లొకేట్ చేసిన తర్వాతే దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. మీరు లొకేట్ చేయకుండా ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అది క్లిక్ చేయదు. మీరు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనే దాన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయకుండా క్లిక్ అని ఇస్తే క్లిక్ చేస్తా. క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ వెబ్ ఎలిమెంట్ ని ఏం చేయాలి, లొకేట్ చేయాలి. సో వెబ్ ఎలిమెంట్ ని లొకేట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్, ఎక్స్పాత్. ఇప్పుడు వరకు మనం రాసిన స్క్రిప్ట్ లో మీకు ఐడి కనిపిస్తుంది, చూపిస్తుంది చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఎక్కడ ఉందండి, ఐడి ఏముంది, ఫస్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడియో బటన్ చూసి, రేడియో బటన్ కి ఐడి ఎక్కడ ఉంది సార్ అంటే ఓపెన్ చేస్తే ఉంటుంది. క్లాస్ ఉంది, వాల్యూ ఉంది, ఐడి లేదు. నెక్స్ట్ దీని ఐడి ఉంది, యూజర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ బటన్ ఉంది. సబ్మిట్ బటన్ కి ఐడి ఏమనుంది, ఫస్ట్ వన్ ఏంటి ఐడి, సెకండ్ వన్ ఏంటి నేమ్. చూడండి కొన్ని ఎలిమెంట్స్ కి నేమ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా నేమ్, ప్లేస్ హోల్డర్, టైప్, ఐడి, క్లాస్. నేమ్ లేదా, సో నేమ్ లేనప్పుడు మనం నేమ్ ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఉందా, టైప్ ఉంది, ఐడి ఉంది, క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళాం, యూజర్ నేమ్ కు చూడండి, ఇన్పుట్ టెక్స్ట్, ఐడి, నేమ్. ఓకేనా, ఒకవేళ ఈ ఎలిమెంట్ చెక్ చేస్తే ఈ ఎలిమెంట్ నేమ్ ఏముంది, పాస్వర్డ్. ఈ ఎలిమెంట్ చెక్ చేస్తే సైన్. దీనికి ఏముందండి ఎలిమెంట్, దీనికి ఏముంది, ఉందా నేమ్ అనేది, ఉందా లేదా సో first one is ID, second one is name, third one is class name. So let's identify the some of the values are class names also. For example, దీని class name ఉందా, ID ఉంది, name ఉంది, there is no class name. For example, ID చూడండి ఇక్కడ, this one is class value. ఓకేనా, ఈ క్లాస్ నేమ్ దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బై లోకి వెళ్ళి ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లాస్ లో ఈ వాల్యూ ఇవ్వాలి. అదేంటండి, బై డాట్ క్లాస్, ఎక్కడ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లాస్, ఇక్కడ ఈ క్లాస్ నేమ్ లో ఏమి ఇవ్వాలి, మన దగ్గర ఏదైతే క్లాస్ వాల్యూ ఉందో ఈ వాల్యూని కాపీ చేసుకొని, అదేనా. ఒకవేళ ఇప్పుడు ఇది బటన్ అయితేనేమో క్లిక్ ఆప్షన్ ఇవ్వాలి, టెక్స్ట్ బాక్స్ అయితేనేమో సెండ్ కీస్ ఇచ్చుకోవాలి, డ్రాప్ డౌన్ అయితేనేమో విజిబుల్ టెక్స్ట్ క్లిక్ ఇవ్వాలి, రేడియో బటన్ అయితే సెలెక్ట్ ఆర్ క్లిక్ ఇవ్వాలి, చెక్ బాక్స్ అయితే సెలెక్టెడ్ ఆర్ క్లిక్ ఇవ్వాలి. అదేలా. సో ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ కి మేబీ కొన్నిటికి క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు దీనికి చూడండి, దీనికి క్లాస్ లేదు, ఎందుకంటే అది లింక్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఉంది అనుకోండి, ఈ బటన్ చూడండి ఏముంది,
క్లాస్ ఉంది, అదేనా, ఇది క్లాస్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ట్యాగ్ నేమ్స్. చూడండి ట్యాగ్ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏ కనిపిస్తుందా, ఏ ట్యాగ్ నేము, డివిజన్ ట్యాగ్ నేము, డివిజన్ ట్యాగ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. నార్మల్ గా టెక్స్ట్ బాక్సెస్ కి ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ అని ఉంటుంది. ఈ ట్యాగ్ నేమ్ ద్వారా కూడా మనం ఫైండ్ చేయొచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ట్యాగ్స్ కి సేమ్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఉంది, దీనికి కూడా ఏముంది, ఇన్పుట్ ఏముంది. ఒకవేళ మీరు ఈ సైన్ ఇన్ బటన్ తీసుకుంటే దీనికి కూడా ఏముంది. మరి ఇలా మల్టిపుల్ వాల్యూస్ కి సేమ్ ట్యాగ్ నేమ్స్ ఉన్నప్పుడు మీరు యూనిక్ వాల్యూని ఫైండ్ చేయలేదు. ఓకేనా. మరి ఈ ట్యాగ్ నేమ్ ని ఎలా తీసుకుంటారు సార్ అంటే, ట్యాగ్ నేమ్ ని ఎలా, ఇప్పుడు దీని ట్యాగ్ నేమ్ ఏం చెప్తున్నట్టు మనం ఇన్పుట్ కదా, కాపీ చేసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి డాట్ ఏమనాలి, ట్యాగ్ నేమ్ అన్నారు. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఏమివ్వాలి ఇక్కడ ట్యాగ్, అదేనా. సో బై ఐడి, బై నేమ్, బై క్లాస్ నేమ్, బై ట్యాగ్ నేమ్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ట్యాగ్ నేమా, క్లాస్ నేమా, ఐడి నేమ్ అనేది. నెక్స్ట్ వన్ లింక్ టెస్ట్. సో నార్మల్ గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇది లింక్ అనుకోండి, ఇది లింక్ కదా. సో ఈ వాల్యూని లింక్ టెస్ట్ అంటారు. ఈ వాల్యూని ఏమంటారండి, లింక్ టెస్ట్ అంటారు. ఈ లింక్ టెస్ట్ ని కాపీ చేసుకోవాలి. లింక్ టెస్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనాలి, బై డాట్, ఇక్కడ ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ ఎంత అవసరం లేదు, ఓన్లీ లింక్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ లింక్ వరకు కాపీ పేస్ట్ చేసుకోవాలి. అదేనా. సో ఇందులో మనకి లింక్ టెస్ట్ లో లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్ అని రెండు ఉంటాయి. లింక్ టెస్ట్ అంటే ద టోటల్ లింక్ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్గెట్ అయిన పాస్వర్డ్ ఉంది. ఫర్గెట్ అయిన పాస్వర్డ్ అనేది ఏంటి, లింక్ టెస్ట్. దీని లింక్ ఏదండి, ఇది. ఓకేనా. లేదు ఈ లింక్ యొక్క టెక్స్ట్ ఏంటి, ఇది లింక్ టెస్ట్. ఫర్గెట్ అయిన పాస్వర్డ్, ఇది లింక్. దీని యొక్క టెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి ఇలా, ఇది లింక్ టెస్ట్. ఇందులో మనం కావాలి అంటే పార్షియల్ లింక్ టెస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బై డాట్ పార్షియల్ లింక్. ఈ పార్షియల్ లింక్ టెస్ట్ లో ఎంటైర్ లింక్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ కొంచెం ఇచ్చినా కూడా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. లింక్ టెస్ట్ అంటే మొత్తం ఇవ్వాలి, పార్షియల్ లింక్ టెస్ట్ అంటే అందులో ఉన్న ఏ కొంచెం ఇచ్చినా కూడా ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక చూసిన దానికి దీని లింక్ టెస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ఉంది అనుకోండి, దీని లింక్ టెస్ట్ ఏంటి సార్ అంటే నీడ్ హెల్ప్ కదా. చూడండి ఎక్కడ ఉంటది, ఇది లింక్ టెస్ట్. ఓకేనా. సో మొత్తం ఇస్తే లింక్ టెస్ట్ అంటారు. అందులో ఏ కొంచెం పార్ట్ ఇచ్చిన ఎలిమెంట్ ఫైండ్ చేస్తే దాన్ని పార్షియల్ లింక్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ సిఎస్ఎస్ సెలెక్టర్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్స్ పాత్, బై డాట్, మళ్ళీ సిఎస్ఎస్ సెలెక్టర్ లో కూడా మీరు ఐడి, నేమ్ అన్ని ఉంటాయండి. బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్. సిఎస్ఎస్ సెలెక్టర్ లో మళ్ళీ ఐడీస్, నేమ్స్ ఉంటే వాటి ద్వారా ఫైండ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ పాత్ కి వెళ్ళాలి సార్ అంటే బై డాట్, ఇక్కడ ఎక్స్ పాత్ ని ఎంటర్ చేయాలి. ఎక్స్ పాత్ ఎలా ఫైండ్ చేయాలని మనం అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, సిఎల్. ఎక్స్ పాత్ కి వెళ్ళొద్దు. వీటిని యూజ్ చేసి ఏమేమి ఫైండ్ చేయాలి, టెక్స్ట్ బాక్స్, బటన్, లింక్ టెస్ట్, డ్రాప్ డౌన్ లిస్ట్, రేడియో బటన్స్, వీటిని ఫైండ్ చేయటం వస్తే మీకు బేసిక్ ఎలిమెంట్స్ ని ఈజీగా ఫైండ్ చేయటం, ఆటోమేషన్ చేయటం వస్తుంది. బై డాట్ ఐడి, బై డాట్ నేమ్, చూడండి బై డాట్ ఐడి, బై డాట్ నేమ్, బై డాట్ క్లాస్, బై డాట్ ట్యాగ్ నేమ్, బై డాట్ లింక్ టెస్ట్, బై డాట్ పార్షియల్ లింక్ టెస్ట్, బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్, బై డాట్ ఎక్సెప్ట్ ఎక్స్ పాత్. రిమైనింగ్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. వీటన్నిటిని యూజ్ చేసి మీరు ఏమేమి ఫైండ్ చేయాలి, వెబ్ ఎలిమెంట్స్ ని, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, లింక్స్, బటన్స్, ఇంకా రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్ లిస్ట్, ఇవన్నిటిని ఫైండ్ చేయాలి. ఓకేనా. వీటన్నిటిని బై యూజింగ్ దిస్ డిఫరెంట్ వన్.
ఎందుకంటే నార్మల్ గా ఒక వెబ్ పేజ్ లో ఉండేది ఇవి. నార్మల్ గా ఒక వెబ్ పేజ్ కి ఎలిమెంట్ ఫైండింగ్ ఇవి. ఇలా మీరు ఒక వెబ్ పేజెస్ ఆటోమేట్ చేయటం వస్తే నార్మల్ పేజెస్ ఏదైనా కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రమ్ టుమారో నోట్స్ వి విల్ డిస్కస్ హియర్ ఒక టెక్స్ట్ బాక్స్ ని ఐడి ద్వారా ఎలా ఫైండ్ చేస్తాం, ఒక లింక్ టెస్ట్ ని నేమ్ ద్వారా ఎలా ఫైండ్ చేస్తాం. ఈ ఫస్ట్ ఈ బేసిక్స్ చూసిన తర్వాత అప్పుడు మనం దేనికి వెళ్దాము, ఎక్స్ పాత్ కి వెళ్దాం. సో ఎక్స్ పాత్స్ ఇవన్నీ వీటిని ఏమంటారండి, ఏమంటారు, ఎలిమెంట్ ఫైండింగ్ అంటారు. లొకేటర్స్, ఎలిమెంట్ లో ఉన్న లొకేటర్స్ ని ఫైండ్ చేయటం అంటారు. నిన్న మనం రాసిన స్క్రిప్ట్ లో కూడా లొకేటర్స్ ఫైండ్ చేసినాం కదా. ఇక్కడ మనం రాసిన స్క్రిప్ట్ లో ఏమేమి ఫైండ్ చేసినాము చూడండి. ఫేస్బుక్ యొక్క నేమ్ ని ఫైండ్ చేసినాము, పాస్వర్డ్ ఫైండ్ చేసినాము, బటన్ ని క్లిక్ చేయడం ఫైండ్ చేసినాము. ఓకేనా? నేమ్ ని ఫైండ్ చేసినాము, సెండ్ కీస్ లో పాస్వర్డ్, బటన్ లో క్లిక్. అర్థమైందా? ఇలా ఈ మూడింటిని ఎలా ఫైండ్ చేసినాం, బై యూజింగ్ ఎన్, దీన్నేమో ఐడి ద్వారా చేసినాం, దీన్నేమో నేమ్ ద్వారా చేసినాం, దీన్ని కూడా ఏం చేసినాం, నేమ్ ద్వారా. నెక్స్ట్ ఐడి నేమే కాకుండా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ని, అన్ని లొకేటర్స్ ని యూజ్ చేసి 1 by 1 ఎలా ఫైండ్ చేయాలనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అప్ టు హియర్ ఎనీ క్వశ్చన్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నోట్స్ లో టెస్టులు క్లియర్ గా 1 by 1 అంతా ఉంటదండి. సో అందరూ కూడా రేపు క్లాస్ కి వచ్చే టైంకి ఇక్కడ వరకు రీడ్ చేసుకొని రండి. ఎక్కడి వరకు, అప్ టు 46 పేజీ వరకు రీడ్ చేసుకొని రండి. చేసుకున్న తర్వాత 1 by 1 ఐడిలో ఒక ఎలిమెంట్ ని ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, వాటిని ఎలా ఫైండ్ చేసి 1 by 1 డిస్కస్. ఇవి చెప్పిన తర్వాత ఎక్స్ పాత్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ పాత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఓకేనా? All right, students, any questions?